ఫస్ట్ థింగ్ నాకు 70-80 పీపుల్ ఉన్నారన్న క్లారిటీ రాగానే ఫస్ట్ ఐ వాస్ ఫీలింగ్ సస్ అనమాట. లైక్ సస్ తెలియదు ఎవరికి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఈ రోజుల్లో కొన్ని కొత్త పదాలు ల్యాండ్ అయ్యాయి మన భాషల్లోకి. సో చిన్నగా మనం అట్లా డిక్షనరీ కింద కూడా దీన్ని వాడుకుందాం అనమాట. మిలీనియల్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేపుతారు? ఎవరైనా ఇక్కడ ఉన్నారా మిలీనియల్స్? అది ఎవరు? మీరు అంతా జెన్జీయా మీరంతా? ఇది నిజమే రే నేను అనుకుంటుంది. ఓకే మిగతా వాళ్ళంతా జెన్జీ మనకంటే తర్వాత పుట్టి మనకంటే ముందే ఏజ్ అయిపోతారు వీళ్ళు. ఏం హంగామా నడుస్తుంది నాకు అర్థమైతలేదు. అంటే వాట్ ఈస్ ద హరి? పుట్టేవు మాకంటే తర్వాత, చాలా టైం ఉంది మన దగ్గర. అందరికంటే ముందు మొన్న ఒకడు ఎవడో ఉన్నాడు, వాడు హీ వాజ్ ఆస్కింగ్ ఇఫ్ ఐ వాజ్ మ్యారీడ్ ఆర్ నాట్, అండ్ ఐ వాజ్ లైక్ డూడ్ నీకు అయిపోయి పిల్లలు ఉండాలి ఈ పాటికి, నువ్వు స్కూల్లో దింపడానికి వెళ్తున్నావు అంటే, లేదు బ్రో నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఫైనల్ ఇయర్లో ఉన్నావు నువ్వు, ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టున్నావు. నాకు ఫైనల్ ఇయర్లో నాకు అసలు అనిపించలేదు. ఏమైంది ఇక్కడ? ఏదో చిన్న ఏదో గేమ్ జరిగింది ఇక్కడ. కపుల్ వస్తే వద్దన్నావు నువ్వు? ఎందుకు బ్రో? యువర్ సింగిలా? ఓకే బ్రో, యువర్ సింగిల్ అని అడుగుతున్నాను. యువర్ సింగిల్, యువర్ హ్యాపీలీ సింగిల్ అంటే ఇంకా ఎప్పుడు డబల్ అవ్వవా? జస్ట్ ఐఎమ్ క్యూరియస్. సో డిడ్ యూ ఎవర్ విదే? ఇది చూస్తున్నారా? మిలీనియల్ అంటే ఇక్కడ ఉన్నాడు, విధికి వదిలాడు, విధి కూడా వదిలేస్తుంది వీడిని. అదే మా బతకట్లా అయింది పరిస్థితి. ఓకే, వీళ్ళేనా మీ ఫ్రెండ్స్? అందుకే లేరు బ్రో నీకు. ఆయనేమో ఆయనని వేసుకుంటున్నాడు అంటే ఇంత నాన్ వెజ్ అయ్యారేరా మీరంతా. కదా అదే ఇక్కడ ఇట్లా కూర్చున్న తర్వాత జనాలు చెప్తున్నాం కదా, స్పేస్ లేకుండా అయిపోయింది పరిస్థితి లైఫ్లో. రియాలిటీ ఏదైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో, మేడం మీకు చెప్తా ఈసారి అయితే కాన్సెప్ట్ ఇది, మీకైతే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇంతకుముందు మనకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయి మిలీనియల్స్, దే హ్యాడ్ రియలీ గుడ్ గోల్స్, సింపుల్ గోల్స్ ఉంటుండే, పెద్ద హడావిడేం లేదు. ఐ వాంట్ బి ఎ క్రికెటర్, ఐ వాంట్ బి ఎ సైంటిస్ట్, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ పదంలో ఒక రకమైన ఆర్గాజం ఉందన్నమాట. ఎవరికి ఏం తెలియదు అది ఏందనేది చెప్పి. ఏరోనాటిక్స్ అనగానే వాడికి ఏరోబిక్స్ లెవెల్లో వాడి ఇట్లా ఎగిరిపోతూ ఉంటాడు గాల్లకు వాడు. సో ఐ యూస్ టు ఫీల్ లైక్ ఓకే రియలీ గుడ్ థింగ్స్ ఉన్నాయి అందరి దగ్గర మైండ్లో. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మారే కొద్ది ఎట్లుంది అంటే, గోల్స్ ఎవరైనా అడుగుదామంటే భయం అవుతుంది నాకు. జనాల దగ్గరికి పోయి ఏంది భయ్యా అని ఒక క్యాండిడేట్ దగ్గరికి పోయి, మా ఇంటి దగ్గర పోరోడు చిన్నప్పుడు ఇంతే ఉండేవాడు, ఇప్పుడు సడన్గా ఇంత పెద్దగా అయిపోయింది వాడు. యాజ్ ఐ సెడ్ జెన్జీ. అయితే గోల్ ఏంటి, ఏంది కథ, ఏమనుకుంటున్నావు, ప్లాన్ ఏం చేస్తున్నావు అంటే, అన్న నేను ఇప్పుడు సీసాలు ఉంటాయి కదా మనకి, మంచి సీసాలు ఎక్కడెక్కడైతే ఖాళీ సీసాలు ఉంటాయి అవన్నీ నేను కలెక్ట్ చేస్తాను. ఓకే, కలెక్ట్ చేసి బిల్డింగ్ మీదకి పోతా 10 floors పైకి. ఓకే 10 floors పైకి పోతావు. తర్వాత ఏం చేస్తావు అంటే, ఒక క్యామ్ పెడతాను పైకి వెళ్ళి, ఒక్కొక్క బాటిల్ వాడేస్తా కిందికి నేను. ఇప్పుడు నాకు అర్థం కాలేదు గోల్ ఏందో దీంట్లో. అదే అన్న గోల్, కంఫర్టింగ్ వీడియోస్, సాటిస్ఫాక్టరీ. ఓకే సాటిస్ఫాక్టరీ వీడియో. అందరు ఈ పదాలను రాసుకోర్రు అయ్యా రే. మళ్ళీ చెప్తున్నా జెన్జీ డిక్షనరీ మళ్ళీ ఏడ దొరకదు మీకు, మళ్ళీ ఇవాళ ఏదైనా కూడా సాటిస్ఫాక్టరీ వీడియోస్ అంటుంది. నాకు మాత్రం అసలు అన్సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆ క్షణం విన్న తర్వాత. నేను ఇదేం గోల్ రా నాకు అర్థం కాదు. ఒకడేమో ఎవరమ్మా అది, ఏంటిది బ్రో? ఎగ్జాక్ట్లీ ఏదైనా పగలు కొట్టున్నారు. అదే చెప్తున్నా, అట్లనే అదే ఫ్లోలో హార్ట్లు కూడా పగలు కొడుతున్నారు. మరి దానికి అంత సాటిస్ఫాక్షన్ వస్తుందో లేదో బయట నుంచి రెస్పాన్స్ నాకు తెలియదు. ఏంటి సాటిస్ఫాక్షన్ చేస్తున్నా? నువ్వు అన్నది ఏదైనా సగం చచ్చిపోయినా నేను. సో ఖచ్చితంగా గురుగారు మరి ఏంటిది? ఎవరు రాడు అవి పనిచేసింది. హూ ఇస్ దట్ గాయ్? సో యా బ్రో, అంటే గోల్స్ ఆర్ వెరీ డేంజరస్, గర్ల్స్ ఆర్ ఆల్సో డేంజరస్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. అయితే వేరే ఒక క్యాండిడేట్ తోటి మాట్లాడితే వాడేమో థాట్ ప్రాసెస్లో ఉన్నాడు. వాడు నాతో డైరెక్ట్గా చెప్తలేడు వాడు ఏంది వాని గోల్ అనేది. మొన్నొకడు వీడియోలో మ్యాగీ తినుకుంటే వానికి 3 లక్షలు వచ్చినాయి అంటే, నేను కెమెరా ఆన్ చేసి పునుగులు తింటే నాకు 10 లక్షలు వస్తాయి. సో బిజినెస్ మోడల్ అనాలిసిస్ ఇట్లా జరుగుతుంది అనమాట. లేటెస్ట్ నేను ఏం తినుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే నాకు ఉద్యోగాలు పైసలు వస్తాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అయితే నేను అనుకున్న రైట్ ఇట్లాంటి వాళ్ళతోటి మనకు చాలా దూరంగా ఉండాలి అని చెప్పి. దెన్ ఐ వెంట్ టు ఫ్యూ లేడీస్ అనమాట. ఐ వాంటెడ్ టు టాక్ టు ఫ్యూ లేడీస్. వీళ్ళు జర సెన్సిబుల్ ఉంటారు, లాంగ్ లాస్టింగ్ ఫ్యూచర్ ఇవన్నీ ఆలోచిస్తారు వీళ్ళు అని. లేడీస్ దగ్గరకు పోయి నేను ఎప్పుడైతే అడిగినాను, వెన్ ఐ ఆస్క్డ్ దెమ్, దే వర్ లైక్ ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ పుట్టిన పిల్లోనికి వెంటనే వైరల్ చేస్తావా అని. ఎస్ మ్యాన్ అని ఒక మూవీ ఉండే, దాంట్లో ఎట్లుంటుంది అంటే, చిన్నవాడు పుట్టినప్పుడే జిమ్ క్యారీ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు. వాడు పుట్టిన వెంటనే వాడిని అట్లా టీవీ షోలు వేసేస్తారు, వానికి తెలియదు అనమాట. దిస్ ఈజ్ లైక్
నాట్ రియాలిటీ అని చెప్పి. వాడు పుట్టినప్పటి నుంచి వాడిని కెమెరాలో పెట్టి వాడిని ఒక రియాలిటీ షో కింద వాడిని సెట్ చేసారు. అయితే అదే ఫేమస్ అయిపోయి ఈ రోజులు అందరూ అదే చేస్తుర్రు. వాడు పుట్టిన వెంటనే వాడిని డైపర్ వేసేసి వాడిని రీల్స్లో పెట్టేస్తుర్రు. వాడు వంట వండుతుండు, వాడిని క్యాప్స్ పెడుతుర్రు, వాడిని ముడ్డి అడుగుతుర్రు. తర్వాత ఒక పిల్లిని తీసుకొస్తారు, పిల్లికి బట్టలు వేస్తుర్రు. కుక్కలను తీసుకొస్తారు, కుక్కలకు స్నానం చేపిస్తారు. అండ్ దీస్ ఆర్ ట్రెండింగ్ అండ్ దీస్ ఆర్ ద గోల్స్. దీస్ ఆర్ టుడే వాట్ వీ వాంట్ టు డూ. బట్ మా గోల్స్ చాలా సింపుల్గా ఉంది. కానీ మన వాళ్ళకి సింప్లిసిటీ వద్దుగా. జెన్జీ వాళ్ళకి చాలా క్రేజీ కావాలిగా, మాకు అన్నీ ఈజీ అయిపోయినాయిగా మాకు. సో కాకపోతే అన్నీ క్రేజీ కూడా కావాలి. నాకు ఏమనిపించింది, ఒక పాయింట్లో ప్రేమ ఇట్లాంటి విషయాల్లో కూడా మన వాళ్ళే బాగుంటుండే. మిలియనియల్స్ ఇట్ వాజ్ వెరీ మచ్ ఈజియర్. పాతకాలం ఎట్లుంటుండే అంటే లవ్లో ఇట్ యూస్ టు బి మోర్ లైక్ ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుండే, రేర్. కాకపోతే దొరికితే మాత్రం జీవితకాలం ఉంటుండే. దట్స్ ద కైండ్ ఆఫ్ లవ్. ఈ రోజుల్లో ఎట్లుంది లవ్ అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ అ స్టార్ట్అప్. సీడింగ్ రౌండ్కి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. ఫుల్ బారాత్ బ్యాండ్ బజావ్, ఫుల్ పవర్, హెవీ ఫండింగ్ వచ్చేస్తుంది స్టార్టింగ్లో మ్యారేజ్కి. అంతా చుట్టమల్లి చుట్టేస్తాడు వాళ్ళ తర్వాత. దెన్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద రిలేషన్షిప్ బిగిన్స్, ద రిలేషన్షిప్ ఎండ్స్ రైట్ అవే. నువ్వు అర్థం చేసుకునే లోపు డివోర్స్ అయిపోతుంది. కోర్టు చుట్టూ తిప్పిస్తావే, అట్లా అయిపోతుంది పరిస్థితి. సో ఐ ఫెల్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పుడే బాగుంటుండే. రేర్గా దొరికిందని ఉంటుండే కదా అయ్యా మాతోటి. ఇండివిజువాలిటీ పేరుతోటి వాడిని ఇండివిజువల్గా వదిలేస్తారు కదా స్వామి పిల్లోడిని. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్లాంటి ఏమంటారు స్టార్టప్ టైప్స్ లవ్ మనకి అంత మంచిది కాదు అని నాకు అనిపించింది. ప్రేమిస్తున్నాం, ప్రేమించట్లే. మ్యాక్సిమం మన మిలీనియల్స్ వాళ్ళు చేయగలిగిన కొత్త పదజాలం ఏంటి అంటే క్రష్. క్యూట్గా, ఎక్కువ నాటుకొద్దు, క్రష్. ఆమె అంటే నాకు క్రష్. క్రష్ అంటే ఏం భయ్యా అంటే ఇప్పుడు అవకాశ్ సే బాహర్ హై, మేరే లియే అచ్చి హై, దిస్ ఈజ్ క్రష్, కోల్డ్ డెఫినేషన్. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు కలియుగం ట్రెండింగ్లో ఉంది. లేదు కానీ ట్రెండింగ్ చేసిర్రు మన బాయ్స్ అండ్ గర్ల్స్. జెన్జీలు మన వాళ్ళు కలియుగం ఎట్లైనా రాబోతుంది. కల్కి ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ నువ్వు రెడీగా ఉన్నట్టు నువ్వు అందరికంటే ముందు. అయితే కలియుగంలో ఇప్పుడు మనకి ఏం చెప్పారు అంటే లస్ట్, గ్రీడ్, జెలసీ, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ దట్ డ్రైవ్ థింగ్స్ అండ్ ఐఎమ్ వాచింగ్ ఇట్. అయితే ఇవి ఎట్లైనా డ్రైవ్ చేస్తున్నాయి కదా అని చెప్పి మన వాళ్ళు రీల్స్ చేస్తారు దాని వెనకాల. సో కలియుగం ట్రెండింగ్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఇంతకుముందు 2-3 పదాలు ఉండేటప్పుడు అందరు కామ్గా చిల్లు ఉంటుండే. ఏంట్రా బాయ్, లవ్ ఉందా లేదా, ఉంది లేదు, క్రష్ ఉందా లేదా, ఉంది లేదు, అయిపోయింది. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు చాలా లోపల నుంచి సెక్షువల్ ఫ్యాంటసీస్ అన్ని ఇట్లా బాగా బయటకు వస్తున్నాయి అనమాట. యాజ్ సెడ్ కలియుగ్. అయితే ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు సో దిస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ ప్రాబబ్లీ లెర్న్డ్ ఫ్రమ్ ఉమెన్ ఈజ్ దట్ అ ఉమెన్ క్యాన్ బీ యాజ్ డొమెస్టిక్ అండ్ యాజ్ వైల్డ్ యాజ్ షీ కెన్ బీ. కాకపోతే హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈజ్ హ్యావ్ యూ క్రియేటెడ్ దట్ ఎన్వైర్మెంట్ ఫర్ దట్ ఉమెన్ టు బీ యాజ్ వైల్డ్ యాజ్ షీ క్యాన్. దట్స్ ద గేమ్. ఆ జెన్జీ వాళ్ళు మన వాళ్ళు ఈ లాజిక్ క్యాచ్ చేశారు. సో ఇప్పుడు నేను ఈ లంగేషాలు వేయాలి అంటే నాకు మంచి పదాలు కావాలి దానికి. అది ఉంటే నేను ఇవన్నీ చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకు సొసైటీ మొత్తం ఈ పదాలన్నీ వాడుతున్నారు అనుకో, నాకు ప్రాబ్లం లేదు, అమ్మాయి కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏమైపోయింది, దాంతో కొత్త కొత్త పదాలన్నీ వస్తున్నాయి. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ద డేటింగ్ యాప్స్, యూ యూజ్ డేటింగ్ యాప్స్, సారీ క్షమించి, ఇందాక నువ్వు ఇచ్చిన డెఫినేషన్కి నువ్వు వివేకానంద లెవెల్లో కనిపిస్తున్నావు ఇట్లా పైకి. సో ఐ విల్ నాట్ ఆస్క్ యూ బ్రో డేటింగ్ యాప్స్ మచ్చా వాట్ ఈస్ ఇట్ లైక్ యూ 3 are together? I mean you've come together? No, you came alone? I felt like చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీకు. మీ ఇద్దరు మీరు కలిసే రాలేదా? మీరు కలిసే వచ్చారా? బ్రదర్ అండ్ సిస్టర్స్, యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హౌ లాంగ్? 10 years? ఓకే 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 క్లాస్మేట్స్ అయితే కష్టమే అబ్బా. క్లాస్మేట్స్ తోటి ప్రాబ్లం అయిపోతుంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోతారు. ఆనికుండే ట్రామాలు, ప్రాబ్లమ్స్, అవి ఇవి ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు అన్నీ మాట్లాడేసిన తర్వాత పక్కన ఉన్నోడు ప్రేమించాలనిపించదు. మిగతా చోట్ల అవన్నీ లేవని కాదు, అది చెప్పదు. అయితే సీయింగ్ సమ్వన్ అనే కాన్సెప్ట్ ఎంత డేంజరస్ థింగ్ అంటారా ఈ రోజుల్లో. నేను చెప్తున్నా, ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే మేడమ్స్, I think you people will agree to me, we used to see a lot of people but we used to like only one person. Today we like lot of people but we are seeing only one person. Arthamainda difference? So when I went to Bangalore for some work and I have this dating app all the while, always, and it never works. Atla paduntundi annamata. For men it is more or less like a thumb finger game type adi manaki. Basic ga matchlu gatta em gavu, as to kottu రప్ప వేసుకుంటా పోనీ. ఎక్కడో ఇందాక ఎవరో నామాలు రాసిరు, విధి. బ్రో నా విధి 4 ఏళ్ళు అయింది చెప్తున్నా, నెవర్ అరైవ్డ్. విధి అనే పేరుతో అనే వస్తాను వస్తుంది అనుకున్నా. నో వన్ ఇస్ దేర్, విధి విల్ నాట్ కమ్.
So for us, more or less, it's like an exercise for you to thumb swipe here and there. So I went and I met one person, and she was like, I wanted a masculine energy around me. That's the reason I've matched. అంత మ్యాస్కులైన్ నాకే అనిపించలేదు నన్ను చూసినప్పుడు ఎప్పుడు. అయితే ఐ వాజ్ లైక్, ఓకే మనలో ఇంత మగాడు ఉన్నాడంటే నేనెందుకు తగ్గాలి అని చెప్పి నేను కూడా యా ఆఫ్ కోర్స్ ద మ్యాస్కులైన్ యూర్ టాకింగ్ అబౌట్ ఎంబాడిమెంట్ అని చెప్పి నేను వెళ్ళి నించున్నా, బాగానే ఉంది. సో వాట్ ఈస్ ఇట్ లైక్, వాట్ ఆర్ యువర్ డేటింగ్ ప్లాన్స్, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే పెద్ద డేటింగ్ ప్లాన్స్ ఏం లేవు. ఐఎమ్ ఆల్రెడీ సీయింగ్ సమ్వన్, అది యూఆర్ సీయింగ్ మీ ఓన్లీ నో అని నేను ఊరోని, నాకేం తెలిసి అని నేను హైదరాబాద్ ఇత్త ఫాస్ట్ నీ మత్ అట్లీస్ట్ మేతో నెయ్యి అయితే యూఆర్ సీయింగ్ మీ నో అంటే నో ఐఎమ్ ఆల్సో సీయింగ్ సమ్మన్ అన్నది. అంటే ఏంటి ఇంకా జుట్టు ఇంకా కళ్ళు ఉన్నాయి నీకు, ఏడికెళ్ళి చూస్తున్నావు, వేర్ ఆర్ యూ సీయింగ్ దట్ అదర్ పర్సన్. లైక్ ఐ మీన్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్ప నా బతుక్కి నేను ఏది ఎక్స్ప్లోర్ చేయలేదు స్వామి. సో అయితే ఐ వాజ్ లైక్ స్టండ్ అన్నమాట. వాట్ యూ మీన్ వెన్ యూ సే ఎక్స్ప్లోర్? లైక్ ఐ ఎక్స్ప్లోర్ హిజ్ ఇంట్రెస్ట్స్, వాట్ డస్ హీ డూ, వేర్ డస్ హీ గో, వాట్ డస్ హీ ఈట్. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తావు అయితే నువ్వు వీడివి. సో యు ఆర్ సీయింగ్ అండ్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ హిమ్. అండ్ వాట్ షుడ్ ఐ డూ? ఆటో తీసుకొని నేను సిటీ ఎక్స్ప్లోర్ చేయనా? నేను ఎందుకు వచ్చిండ్రా ఇడికి? నేను ఎందుకంటే నాకు ఈ జెన్జీ డిక్షనరీ తెలియదు కాబట్టి. ఐఎమ్ సీయింగ్ సమ్మన్ అంటే అది ఎవరినో చూసుకుంటా మెసేజ్ చేస్తున్నాక నేను అనుకుంటున్నా సీయింగ్లో ఇంత పెద్ద మీనింగ్ ఉంది, దాని వెనక రామాయణంలో ఆల్మోస్ట్ 1/4 స్టోరీ ఉందని నాకు తెలియదు. అక్కడికి పోయిన తర్వాత రియలైజ్ అయినా. సో యూ షుడ్ బి వెరీ కాషియస్ విత్ వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దే ఆర్ యూజింగ్ దీస్ డేస్. సీయింగ్ సమ్మన్, నో, లెట్స్ నాట్ లేబుల్ ఇట్, యు నో. విన్నారా? లెట్స్ నాట్ లేబుల్ అంటే ఏంటి అంటే, చిన్నప్పుడు నీకు స్కూల్లో కానీ దాంట్లో కానీ నిన్ను చూస్తే నువ్వు ఖచ్చితంగా లాస్ట్ బెంచర్ లెక్కనే. నువ్వు లాస్ట్ బెంచర్ అయినా, నువ్వు లాస్ట్ బెంచర్ అయినా, నువ్వు ఫస్ట్ బెంచర్ ఆడు, మిడిల్ బెంచర్. నువ్వు అక్కడ ఉండి నీ దగ్గరకు వస్తాను నేను మళ్ళీ. మిడిల్ బెంచర్, యూ స్టే దేర్. హీఈస్ లాస్ట్ బెంచర్, యువర్ లాస్ట్ బెంచర్. సో లాస్ట్ బెంచ్లో ఉండే క్యాండిడేట్స్ కొంతమంది కొన్ని బుక్లకి అట్టేసి లేబుల్ లేకుండా ఉంటుంది అన్నమాట. అరే హోంవర్క్ చెక్ చేస్తారు, పేపర్ జింపు హోంవర్క్, సడన్గా క్లాస్ వర్క్. సో అట్లా దానికి 3 ఎట్లుంటే దాని ప్రకారంగా బుక్ అట్లా మారుతుంటుంది అన్నమాట. దట్ ఈస్ లెట్స్ నాట్ లేబుల్. అర్థమైందా? ముందే వచ్చేసి నువ్వు అంత వెరీ వెరీ రాంగ్. దే ట్రైంగ్ టు మేనిఫెస్ట్. చెప్పాలి అది కూడా, మేనిఫెస్ట్ తెలుసు ఓకే. అమ్మాయి గురించి ఏం చేస్తున్నావురా నువ్వు? నేను అయితే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ మేనిఫెస్టింగ్ బ్రో. నేను మేనిఫెస్ట్ చేస్తున్నావు ఆ అమ్మాయి గురించి. అంటే డిడ్ యూ అప్రోచ్, యూ గివెన్ అవర్ ఫ్లవర్స్, ఏమని ఇచ్చినావా నువ్వు అంటే? లేదు నేను తెల్లారులు మేనిఫెస్ట్ చేస్తా. మేనిఫెస్ట్ అంటే కలవరించడం కాదు, కార్యం కూడా చేయాలి దాంతోపాటు. కార్యం అంటే ఆయన ఎటో చప్పట్లు కొడుతున్నావు బాబు, కార్యసిద్ధి అలా మాట్లాడుతున్నా అమ్మ, ఆ కార్యం అర్థమైందా? సో కార్యం చేయందే అక్కడ పని ఫలితం దక్కదు అనమాట. మేనిఫెస్టింగ్ అంటే రేపు తెల్లారు లేచి మందాయిలో లేక గీత అంటే రాదది. గీత రాసి ఏదన్నా చెయ్యాలి నువ్వు అక్కడ చెరిపేసి. అయితే ఏంటి అది చేసినా రాకపోతేనా? నీకు రాతల లేదు గీత, అది దాని ఉద్దేశం. మనంతో జాయిన్ అయిపో, విధి నిర్ణయిస్తుంది ఏదున్నా కూడా. సో ఇంతకుముందు బ్రేకప్ అయితే ఎట్లుంటుందంటే సిచ్యువేషన్, వాడు ఈధర్ గలీజ్గా మందాగేస్తాడు, వాడు గడ్డం పెంచేస్తాడు, వాడు రిలాక్స్ అయిపోతాడు, వన్ పని అయిపోయింది. ఈ రోజుల్లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏమైపోతున్నాడు, వాడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతుంది. వాడు బ్రేకప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఇట్లా 2-3 పోస్ట్ ఇట్లా వెంటనే జిమ్ మెంబర్షిప్ వచ్చేస్తుంది వానికి. ఇట్లా అదొక రకమైన ఒక ఇది స్టార్ట్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి ఒక పోయట్రీ వస్తుంది, వాడు పోయట్ అయిపోతున్నాడు అనమాట వాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏంట్రా అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ లైక్ హీ బ్రోక్ అప్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ సరే చాలా రోజులైంది, ఇట్స్ బీన్ క్వైట్ అ లాంగ్ టైమ్, ఇట్స్ 2 years బట్ హీ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్. సో ఐ థాట్ ఐ విల్ గో టాక్ టు హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. అయిపోయింది, యూ ఇన్వెస్టెడ్ ఫీలింగ్స్, వర్కౌట్ అవ్వలేదు, వదిలేసి ఇట్స్ ఓకే. యూ కెన్ సీ అదర్స్. మై లవ్ ఫర్ హర్ ఈజ్ లైక్ అ సీ. నాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ బయటికి వస్తే అది రెడ్ సీ అవుతుంది. ఇంకొక లైన్ పోయిటరీ బయటికి వస్తే నేను చెప్తున్నా చచ్చిపోతావు నా చేతిలో. అండ్ రిలేషన్షిప్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, లెట్స్ నాట్ లేబుల్ బ్యాచ్ ఏదైతే ఉందో, లెట్స్ నాట్ లేబుల్ బ్యాచ్కి క్లోజ్ రిలేటివ్స్ ఒక బ్యాచ్ ఉందన్నమాట. దట్స్ కాల్డ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఫ్లోలో వెళ్ళిపోతుంటాం అనమాట. ఇద్దరు ఫ్లోలో వెళ్తారు, ఒక్కడే శవమై బయట తేలుతాడు. ఇద్దరు ఉంటారు ఫ్లోలో. బ్రో ఇందాక ఎవరో లెట్స్ నాట్ లేబుల్, అది గ్రోయింగ్ విత్ ద ఫ్లో. సేమ్ మళ్ళీ నువ్వు అది గోయింగ్ విత్ ద ఫ్లో అన్నది బ్రో, నువ్వు లేబుల్ గురించి చెప్పినావు నాకు అన్నకు మళ్ళీ తర్వాత. సేమ్, బోత్ ఆర్ సినోనిమ్స్.
సో అది గోయింగ్ విత్ ద ఫ్లో అన్నా కూడా నువ్వు ఫ్లోలో కొట్టుకోపోతావు అనేది నువ్వు తెలుసుకోవాలి. సో నో, నెవర్ గో విత్ ద ఫ్లో. గోయింగ్ విత్ ద ఫ్లో క్యాండిడేట్స్ తోటి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవాళ అన్నీ మీరు ఒక లెసన్ కింద తీసుకోండి. ఫర్ పీపుల్ హు బీన్ ఇంటూ హూ ఆర్ మిలీనియల్స్, ప్రాబబ్లీ ఫర్ దెమ్ ఇట్స్ అ జెన్జీ డిక్షనరీ. లెట్స్ కాల్ ఇట్ దట్ వే, సో దట్ వీ డోంట్ గెట్ గలీజ్గా మోసపోకుండా ఉండాలంటే ఫస్ట్ పదాలు ఏంటో మనకు తెలియాలి. అయితే ఇప్పుడు లెట్స్ నాట్ లేబుల్ అయిపోయింది, అండ్ వీఆర్ డన్ విత్ వాట్ గోయింగ్ విత్ ద ఫ్లో బ్యాచ్ అయిపోయింది, సీయింగ్ ఈచ్ అదర్ అయిపోయింది, ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. తెలుసు కదా ఎక్స్ప్లోర్. ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తా అంటే ఎంబడి దాన్ని ఆటోలో కూర్చోబెట్టి సిటీ ఎక్స్ప్లోర్ చేయించేసేదాన్ని. నన్ను ఎక్స్ప్లోర్ చేయక తల్లి ప్లీజ్ అని చెప్పి, అర్థమవుతుందా? నో ఎక్స్ప్లోరేషన్. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీళ్ళు సెక్షువల్ డిజైర్స్ అండ్ ఫ్యాంటసీస్ని వీళ్ళు ఇప్పుడు తీర్చుకోవాలి అంటే ఇప్పుడు కలియుగంలో దే నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ స్ట్రాటజీ కదా. అయితే లేదు, ఇన్ని రోజుల నుంచి ఫీలింగ్స్ ఇంతకుముందు అంటే గలీజ్ కొడుతుండే ఇట్లాంటి వేషాలు వేస్తే. డివోర్స్ అయింది అనుకో ఇంతకుముందు, లెట్స్ అజ్యూమ్ బ్యాక్ దెన్, లెట్స్ సే ఇఫ్ సమ్వన్ ఈస్ గెటింగ్ డివోర్స్ ఆర్ ఆఫ్టర్ అ బ్రేకప్ దెర్ ఇస్ అ డివోర్స్ ఎట్లుంది అంటే అయిపోయింది అంటే అయిపోయింది. ఇంకా వాడిని సొసైటీలో దే డు నాట్ రియలీ ఎంకరేజ్ అ డివోర్సీ టు గెటింగ్ మ్యారీడ్ బ్యాక్ దెన్. అవునా కదా? ఎవ్రీవన్ అగ్రీస్. బ్యాక్ దెన్. ఈ రోజుల్లో అట్లా లేదు పరిస్థితి. హ్యాపీలీ డివోర్స్డ్. మొన్న నేను డేటింగ్ హ్యాపీలీ డివోర్స్డ్, నెక్స్ట్ ప్రొఫైల్ డివోర్స్డ్ హ్యాపీలీ. నాకు అర్థం కాలేదు ఫస్ట్ అసలు దీన్ని ఎట్లా, ఐ నీడ్ టు ఫైన్ ట్యూన్ ఫస్ట్ వాట్ ద హెల్ ఆర్ యూ గైస్ సేయింగ్ అని చెప్పి. హ్యాపీలీ డివోర్స్ అంటే అది హ్యాపీగా ఉండి నవ్వుకుంటూ డివోర్స్ చేసింది వాడిని. డివోర్స్ హ్యాపీలీ అంటే అది ఫుల్ బాధపడి డివోర్స్ ఇచ్చేసింది, కానీ డివోర్స్ మాత్రం హ్యాపీగా తీసుకుంటుంది. టేక్ ద పేపర్స్. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా దానికి ఎంత సంతోషం వచ్చినా అది డివోర్స్ ఇస్తుంది, చాలా దుఃఖం వచ్చినా అది డివోర్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నిన్ను చేసుకుంటే నేను అటు సావుకి బతుక్కి మధ్యలో ఉన్నట్టు అటు సంతోషానికి దుఃఖానికి మధ్యలో మీడియం మీటర్లు నడిపిస్తున్నాను నేను. ఫుల్ సంతోషం వచ్చింది అనమాట హ్యాపీలీ డివోర్స్డ్, లేదు దానికి బాధ వేసిందంటే డివోర్స్ హ్యాపీలీ. అటు తిరిగి ఇటు తిరిగి హ్యాపీనెస్ పోయేది నాకే. అండ్ యూ కెన్ టేక్ ఇట్ అదర్వైజ్ యాజ్ వెల్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మెన్, రైట్? అండ్ ఇప్పుడు ఇందాక మనం ఒక దగ్గర ఆగాం, ఏదది? సెక్షువల్ డిజైర్స్ అండ్ ఫ్యాంటసీస్. హౌ ఆర్ పీపుల్ గెటింగ్ దిస్ నార్మలైజ్డ్? నార్మలైజ్డ్ అంటే తెలుసు కదా బ్రో, అంటే ఒక లంగ పనిని 10 మందికి చెప్పేసి అందరు కలిసి చేసేస్తే నార్మలైజ్ అంతే. ఇప్పుడు నేను ఇట్లున్నా పంచ కట్టుకొని వచ్చినా అనుకో, నేను ఆక్వర్డ్. అందరు పంచాలు కట్టుకొని రావాలంటే నార్మల్. హే దిస్ ఈస్ ద న్యూ నార్మల్ యా అంటుండు వాడు. ఎవడరా చెప్పింది న్యూ నార్మల్ అని చెప్పింది? కానీ నీకు ఆప్షన్ ఉందా? యూ గాట్ గో విత్ ఇట్, దేర్ ఇస్ నో చాయిస్. సో అట్లా కొన్ని వచ్చిన కొత్త పదాల్లో ఒక పదం ఏంటి అంటే డెమీ సెక్షువల్. ఎవడా నిన్నాడా డెమీ సెక్షువల్ అనే పదం? ఏం లేదా? ఇవాళ చెప్తున్నాను నీకు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ వాటిల్లో వస్తుంటాయి మనకి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవర్ఫుల్గా ఉంది. నేను ఇది ఎందుకు మన వాళ్ళకి చెప్తున్నాను అంటే డెమీ సెక్షువల్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పాతకాలంలో అన్ని పెళ్ళైన తర్వాతే అని ఒక బ్యాచ్ ఉండేది, తెలుసా మీకు? తెలుసు కదా, ఇప్పటికి కూడా ఉన్నారు. అదే ఇప్పటికీ అనే బ్యాచ్లో ఏమైపోయిందంటే ఇప్పుడు ఎవరికి వాడు ఏది కావాలంటే అది చేసుకుంటుండు. ఇప్పుడు అన్ని పెళ్ళి అయిపోయిన తర్వాతే అనే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి న్యూ నార్మల్ ఇంకా సింక్ అయితే లేదు వాళ్ళకి. అరే మేమైతే షేక్ హ్యాండ్ కూడా వీళ్ళే ఇప్పటిదాకా, వీళ్ళేమో ఏం చేసుకుంటారు, ఏమవుతుంది ఇక్కడ అర్థమైతే లేదు వాళ్ళకి. సో లెట్స్ కమ్ అప్ విత్ అ వర్డ్ టు నార్మలైజ్ దిస్ కాల్ డెమీ సెక్షువల్. డెమీ సెక్షువల్ అంటే ఏంటి అంటే టచింగ్ అలాంటివి చేయకూడదు. నో టచీ. నువ్వు ముందు నా హార్ట్ని టచ్ చేయాలి, తర్వాత ఇంకేమైనా టచ్ చేయి. ఆంటీస్ ప్లీజ్ క్షమించండి. సో నేను చాలా గుడ్ బాయ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఈమె ఇప్పుడు రెండింటి మధ్య ఇరుక్కుపోయింది అనమాట. దిస్ లేడీ షీ నెవర్ లెట్ ఎనీ వన్ టచ్ ఎట్ ఆల్. ఎందుకంటే పెళ్లి తర్వాత అనే కాన్సెప్ట్ వచ్చింది. పెళ్లి లేదు బొక్కలేదు, ఇప్పుడు ఎవరు పడతాడు ఏదేదో చేసుకుంటుండు, ఎక్కడ వచ్చినా కూడా గాలి లేకుండా పదులు ఊగుతున్నాయి. సో దేర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ అనమాట. సో డెమిసెక్షువల్ పీపుల్ ఆర్ దోస్ పీపుల్. సో దే వాంట్ టు బిల్డ్ అన్ ఎమోషనల్ కనెక్షన్ బిఫోర్ దే బిల్డ్ ఎనీ కనెక్షన్ లేటర్. పెళ్ళి అనే కాన్సెప్ట్ని కట్ చేశారనమాట, కామ్గా అలా కార్నర్గా. కాకపోతే ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే నాకు ఇప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని డెమిసెక్షువల్ అని పెట్టేసి ఫస్ట్ నువ్వు నా హార్ట్ని టచ్ చేయి, దాని తర్వాత నువ్వు నన్ను టచ్ చేయి అని చెప్తా. దిస్ ఈస్ డెమిసెక్షువల్ బ్రో, అర్థమైంది కదా? ఖచ్చితంగా వెళ్ళకూడదు ఇక్కడికి కూడా. డెమిసెక్షువల్ అంటే ఏంటి అంటే రోజెంబడి నువ్వు దాని సోదిని ప్రాబ్లమ్స్ని అన్నీ నువ్వు సగం చచ్చిపోయిన తర్వాత అప్పుడు హార్ట్ టచ్ చేసినట్టు. తర్వాత నువ్వు ఇంకేమైనా టచ్ చేసినా చేంజ్ చేయడానికి నీ దగ్గర ఎనర్జీ ఉండదు బేసికల్లీ, అర్థమైందా? ఆటోమేటిక్గా మళ్ళీ స్పేస్ అండ్ వేరే ప్లానెట్కి వెళ్ళిపోతుంది అది. సో నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఎందుకున్నావు అంటే నువ్వు ఒక థెరపీ డాక్టర్ బేసికల్. నువ్వు దాన్ని డెమిసెక్షువల్ సీన్స్ అయిపోయిన తర్వాత సేపియో సెక్షువల్ అని ఒక బ్యాచ్ ఉంది. సేపియో సెక్షువల్ షేప్లు గీప్లు అని కోరుకుని మళ్ళీ, అర్థమైందా? మ్యామ్ ఐ థింక్ యూ నో వాట్ ఈస్ సేపియో సెక్షువల్. నో యూ డోంట్ నో హౌరే. సేపియో సెక్షువల్ అంటే ఎవరు అంటే వీళ్ళకి తెలివిని చూస్తే ఏడలేని అరౌజల్స్ వస్తాయి అన్నమాట వీళ్ళకి.
ఓకే. అండ్ ఇందాక చెప్పిన డెమిసెక్షువల్ ఏది ఉందో అది మగాళ్ళకి కాదమ్మా. నేను నా జీవితంలో నేనైతే ఒక్క మగాడిని కూడా చూలేను. నా హార్ట్ని టచ్ చేసిన తర్వాత నా బుగ్గ మీద ముద్దు పెట్టాను. ఎవడన్నా వాడు నీకు వచ్చి చెప్పిండంటే చెప్పి వాడు LGBTQRS TUW వాడు. అర్థమైందా? అట్లాంటి సీన్ లేదు. ఇట్లా నాటు వేషాలు వద్దు. బాయ్స్ ఆర్ మెచ్యూర్డ్. ఓకే, దే నో వెన్ టు నాట్ క్రాస్ ద లైన్ బట్ దే వాంట్ టు ఫకింగ్ క్రాస్ ద లైన్. అర్థమైందా? ఎవడన్నా వచ్చి లేదు నాలో అలాంటి ఫీలింగ్స్ రావు వద్దు. చాలా పెద్ద మనిషి వాడు, వానికి వస్తాయి కానీ చెప్పాడు వాడు. సో డెమిసెక్షువల్ అంటే ఇట్స్ ఆల్ ఫర్ ఉమెన్ ఓన్లీ బికాస్ ఎమోషనల్ బాండ్ ఆల్ దాట్స్. సో సాపియోసెక్షువల్. నెక్స్ట్ లెట్స్ కమ్ టు సాపియోసెక్షువల్. సాపియోసెక్షువల్ ఏంటి అంటే ఫుల్ పవర్ ఇంటెలిజెన్స్ ఉండాలి కుర్రోడికి. నీకు 6 ప్యాక్ కాదు, నీకు 6 టేబుల్ వస్తే నేను ఫ్లాట్ అవుతా. అవసరం అయితే నువ్వు కరెక్ట్ పర్సన్. దీనికి ఇంటెలిజెన్స్ ఉంది నీ దగ్గర, నువ్వు కామ్గా ఉన్నావు తను మాట్లాడినప్పుడు. అంతకంటే ఇంటెలిజెన్స్ ఇంకా అవసరం లేదు. నువ్వు చాలా అర్లీగా నేర్చుకున్నావు లైఫ్లో, చాలా అర్లీగా బ్రో. చెప్తున్నా కదా, లెఫ్ట్ ఆన్ సీన్ మీద వదిలేకుండా ఓకే అని కొట్టిన ప్రతి మగవాడు సాటిస్ఫైడ్. ఆడు హ్యాపీగానే ఉంటాడు ఇంట్లో. లెఫ్ట్ ఆన్ సీన్ మీద వదలొద్దు ఎప్పుడైనా కూడా, గుర్తుపెట్టుకో. లెసన్ నెంబర్ 101 నెవర్ లెఫ్ట్ ఆన్ సీన్ ద ఉమెన్ హూ యు ఆర్ సీయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. అర్థమవుతుందా? ఆల్వేస్ అదే నో ఎక్స్ప్లోరింగ్. ఓకే, మన బాయ్స్ నో ఎక్స్ప్లోరింగ్, మన వాళ్ళు వన్ టైమే. సో సాపియోసెక్షువల్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు దానికి ఎక్కడ ఫీలింగ్స్ రావాలన్నా, దానికి ఆర్గాజమ్స్ రావాలన్నా, దానికి అరౌజల్ రావాలన్నా కూడా నువ్వు ఫుల్ ఇంటెలిజెన్స్ చూపించాలి. నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు నైట్ కాల్ చేసి బేబీ మా ఇంట్లో ఎవరు లేరు, మరి √36 చేద్దామా. నేను 2 నిమిషాలు ఆలోచిస్తున్నా. 5² 25. రైట్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. సో సాపియోసెక్షువల్ మీన్స్ లైక్ యూ గాట్ బి వెరీ 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 స్మార్ట్. సో నువ్వు మ్యాథ్స్లో వీక్ ఉన్నావు, పెద్ద లేవనుకో, నువ్వు బాడీ బిల్డ్ చేసి వేస్ట్. ఫస్ట్ దాన్ని అడిగేసాయి, నువ్వు ఆర్ యూ సాపియోసెక్షువల్ అని నువ్వు ఫస్ట్ అడుగు. అప్పుడు అది షాక్ అయిపోతుంది. వీడు నన్ను సాపియోసెక్షువల్ అడిగేంత మగాడు వీడు ఏంటంటే వీడు ఖచ్చితంగా నాకు కావాల్సి వాడు అనుకుంటుంది. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో నీకే తెలియదు. మళ్ళీ అది ఏదో 12 టేబుల్ 13 టేబుల్ అడిగిందంటే కూర్చిపోదు ఆ రోజు. సో అది వేరే విషయం. అది మళ్ళీ దాన్ని నన్ను అడగక. అయితే ఇంకొక లాస్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ థాట్ ఐ క్లోజ్ ఆన్ విత్. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. ఇవన్నీ క్లోజ్ రిలేటివ్స్ బేసికలీ. దే ఆర్ నాట్ వెరీ ఫార్ డిస్టెంట్ వర్డ్స్ బట్ దీస్ ఆర్ ఆల్ దోస్ కంఫర్ట్ జోన్స్. ఇప్పుడు నేను చెప్పినా అనుకో భయ్ డెమిసెక్షువల్ అని చెప్పి నేను పోయినా అనుకో, నన్ను ఎవడు ఏమన్నాడు ఇంతకుముందు అంటే ఏంద్రా లంగేశాలు పెళ్లి కాకుండా అంటుండే. ఇప్పుడు ఐఎమ్ డెమిసెక్షువల్. నువ్వు ఊరు నీకు తెలియదు, నాకు తెలిసి ఇవన్నీ. ఏ కాలం అని నువ్వు స్టవ్ వెలిగిస్తున్నావా, ఇప్పుడు కూడా రాళ్ళు కొడుతున్నావా? రైట్, వీ యూస్ టు ఫాలో ద స్టోన్ బ్యాచ్. ఇప్పుడు వేరే రాసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరు వాడు చీ అన్నది చేస్తారు కానీ షీల్ మాత్రం అంటారు అమ్మ. అయితే సాపియోసెక్షువల్ టైప్, డెమిసెక్షువల్ టైప్ ఇంకొకటి ఉందన్నమాట, పాన్ సెక్షువల్ అనమాట దాని పేరు. ఉన్నాయి అరే చెప్తున్నా ఇగో ఈ వీడియో వచ్చిన తర్వాత అన్ని రాసుకో. ఎదురు రాకపోతే నన్ను అడుగు నువ్వు. నేను చెప్తున్నా కదా, ఎన్నో యుద్ధాలు పోరాడి ఓడిపోయిన వ్యక్తిగా మాట్లాడుతున్నా నేను ఇవాళ. అర్థమవుతుందా? అయితే కాదమ్మా, చెప్పేది ఇంకోటి ఏంటంటే, ఇది చాలా క్రేజీ థింగ్. ఇది పాన్ సెక్షువల్. దీని నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. వీళ్ళకి జెండర్ తోటి సంబంధం లేదనమాట. పాన్ సెక్షువల్ నాకు అన్నిటి మీద ప్రేమ ఉంది. నేను ఈ గ్లాసుని ప్రేమిస్తా, నేను దీన్ని ప్రేమిస్తా, నేను ఒక మగాడిని ప్రేమిస్తా. నేను కాదు, అదే నీ దాకైతే రానిలేనా, టెన్షన్ పడకు నువ్వు. సో పాన్ సెక్షువల్ ఎవరైనా వచ్చిరంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు వస్తువులు కూడా ప్రేమించేస్తుంటారు. వీళ్ళు జరంతా స్క్రూ లూజ్ అయిన బ్యాచ్ అనమాట. సో పాన్ సెక్షువల్ వద్దు, మనకు వద్దు పాన్ సెక్షువల్. ఇవన్నీ వీళ్ళంతా పెళ్ళికి వెళ్ళే బ్యాచ్ కాదు ఇదంతా. అటు ఇటు కార్లలో తిరుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయే బ్యాచ్ ఇది లాస్ట్కి. సో సిగ్నల్ పడేదాకా వెయిట్ చేయాలి అనే బ్యాచ్ దగ్గర మనం అసలు ఉన్నాం. సిచ్యువేషన్షిప్ నో ఊరుకోవా, ఇది మరి ఫేమస్. ఈ సిచ్యువేషన్షిప్ తెలియదు అంటారు. అరే డాడీ నారా నేను, డాడీ సిగరెట్టా మందా, అది అంటే అదే కాఫ్ సిరప్పేగా. నువ్వు చాలా హరే అమ్మో యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ పవర్ఫుల్. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి అంటే ఇద్దరు లంగగాలు కలుసుకుర్రు. ఇక్కడ ఇద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది ఏం కావాలో, కానీ ఆడపిల్లగా నేను చెప్పలేను. కానీ ఈడు లంగాడుగా వీడు చెప్తాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ నాట్ కాల్ ఇట్ ఎనీథింగ్. లెట్స్ జస్ట్ సీ మనకు సిచ్యువేషన్ ఎట్లుంది అనిపిస్తే మనం దాని ప్రకారంగా మనం మౌల్డ్ అవ్వం. ఒకవేళ పొద్దున్నే లేవంగానే దానికి సడన్గా ఇంటికి వచ్చేసి నీ చేతికి రాఖీ కట్టేస్తుంది. టుడే ఐ వాస్ ఫీలింగ్ లైక్ దిస్ నో బ్రదర్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ నీడెడ్ అ బ్రో. సో నువ్వు బ్రో అవుతావు ఆ రోజు. సో ఎక్స్ట్రా మూమెంట్స్ చేయకూడదు ఆ రోజు. టచింగ్స్ చాలా డిఫరెంట్గా ఉండాలి ఆ రోజు. అర్థమవుతుందా? వెరైటీ టచింగ్స్ ఉండాలి. నువ్వు ఇవన్నీ కేర్ఫుల్గా ఉండాలి. సిచ్యువేషన్షిప్ అంటే మజాక్ కాదు మరి. ఎక్కడికక్కడ నీలో ఉన్న ఒక కొత్త వ్యక్తి బయటికి రావాలి.
బిహేవ్ చేయాలి కరెక్ట్గా. నేను ఎవరినన్నా పోతా, ఎవరి దగ్గరికన్నా పోతా, అది కూడా ఎవరి దగ్గరికన్నా పోతుంది. ఎవరి దగ్గరికన్నా పోండి, మళ్ళీ మీ దగ్గరికి మీరు కూడా కలిసిపోండి. దిస్ ఈజ్ సిచ్యువేషన్షిప్ అనమాట. అయితే ఒక సిచ్యువేషన్ నాకు కూడా ఇట్లనే అయింది. అది సిచ్యువేషన్షిప్ అని నాకు తెలియదు. అయితే వెన్ దే వాజ్ దిస్ లేడీ ఇన్ ఢిల్లీ వెన్ ఐ థాట్ ఐ విల్ డేట్. నార్త్ ఇండియన్ చిక్స్ స్పీడ్ నా బతుక్కంత లేదని నాకు తెలుసు ముందే. దూలా మ్యాచ్ అవ్వదు కదా మనకి, ఎప్పుడో ఒకసారి ఒక మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయినప్పుడు ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్, నాలో ఇంత మగాడు ఉన్నాడా రైట్ చెప్పి ఇప్పుడు అని చెప్పి నేను స్టార్ట్ చేసిన డిస్కషన్. సో షీ వాజ్ లైక్ ఆఫ్టర్ 2 months 1.5 monthsలోనే దానికి తెగనొచ్చేసి విల్ గెట్ మ్యారీడ్ అంటుంది పిల్ల. అయితే ఐ వాజ్ లైక్ ఇంత క్వాలిటీస్ ఏమున్నాయి మన దగ్గర, 1.5 months ఇది లైఫ్ లాంగ్ ప్లాన్ చేస్తుందని నేను ఆలోచిస్తున్నాను. దెన్ లేట్లీ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ అ డిస్కషన్, మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం. వీ నీడ్ టు టాక్ అబౌట్ మ్యారేజ్ కదా. ఇఫ్ యూర్ సేయింగ్ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానికి ఇష్టం ఉంది ఆల్రెడీ. సో నాకేం ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ నెలలో నాకేమన్నా అనిపించిందా, నా బతుకు ఏమన్నా ఉందా, అదంతా దానికి అనవసరం, అది చెప్పి కూడా పోతుంది. సో బేబీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే విల్ గెట్ మ్యారీడ్ and then I'll go roam the world and you also go across the world. I'll meet different people, you also meet different people. అన్ని స్టోరీస్ తీసుకొచ్చి నాకు చెప్పు. నువ్వు ఎవరితోటైనా పడుకో, నేను ఎవరితోటైనా పండుకుంటా. లాస్ట్కి నీ దగ్గరికి వచ్చి ఎవడేమంతో పండుకున్నా నీకు చెప్తా. ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి మెమరీస్ అన్నీ నేను గ్యాదర్ చేసా, ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే నేనేంది ఎంజీబీఎస్ బస్ స్టాండా నేను? అంటే నువ్వు బస్ వేసుకొని ఊరంతా తిరుగుతావు, లాస్ట్కి మాత్రం డిపోకి వస్తావు. యు ఆర్ మై హోమ్. అవన్నీ చిన్నిల్లు, మనది పెద్దిల్లు. కాకపోతే పెద్దిల్లు కాబట్టి అక్కడ ఎక్కువసేపు ఉండదు అది. ఎగ్జాక్ట్లీ మనోడు చాలా రియలైజ్ బ్రో పెళ్ళి చేసుకో, ఈ షిప్లలో తిరగకు. ఫైనల్ క్లోజర్లో అరే ఒక్కటి ఉండరా మర్చిపోయినా, మొన్న ఒక పిల్ల వాట్ ఈజ్ యువర్ బాడీ కౌంట్ అని అడిగింది. బాడీ కౌంట్ అంటే మా వెయిట్ 65, హైట్ 5'8", మొత్తం కలిపి ఒక 70-75 ఉంటే 70-75 అని చెప్పాను. 75 అదే ఇంత తోప అనుకుంటున్నాను నేను. మా 6 అడుగులు పొడుగున్న వాళ్ళు ఉన్నారు, 70 kg ఉన్నారు, మనం చూసి ఇంత తోప అంటుంది. బాడీ కౌంట్ అంటే ఇదే కదా అని నేను అడిగిన. బాడీ కౌంట్ అంటే అది కాదు, ఇట్స్ లైక్ హౌ మెనీ పీపుల్ యూ బీన్ విత్. లైక్ అసలు వాట్ ఈస్ బీన్ విత్ అంటే లైక్ యు నో. అదే యా. అంటే ఇప్పుడు ముద్దు పెడితే కూడా బాడీ కౌంట్లో కన్సిడర్ అవుతుందా, లేకపోతే గిప్ కావాల్సిందే నా సీన్? యూ క్యాన్ కౌంట్ లైక్ ఇట్స్ ఇఫ్ యూర్ క్యారెసింగ్ హర్ అండ్ థింగ్స్ లైక్ దాట్. క్యారెసింగ్ తెలుసా బాబు? క్యారెసింగ్ వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం మనం. సో బాడీ కౌంట్ తర్వాత నాకు బాడీ కౌంట్ మ్యాటర్ ఏంది అర్థమైంది అనమాట. బాడీ కౌంట్ ఏంది అంటే ఇప్పుడు ఏంది ఎక్కడెక్కడ దాకా పోయి నువ్వు నిశానా వేసి వచ్చినావు అనేది బాడీ కౌంట్. అయితే ఇప్పుడు ఇంత క్యాజువల్గా అడిగేసరికి నాకు భయం అవుతుంది. లేటెస్ట్గా మ్యాట్రిమోనీ వెబ్సైట్లో దాంట్లో కూడా కింద ఇస్తారా ఏంది బయోడేటాలు అని. బాడీ కౌంట్ 45, గుడ్ ఎక్స్పీరియన్స్, టేక్ దిస్ గాయ్. చలో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.